శనగపిండి, కొంచెం ఉప్పు, కొంచెం సోలా పొడి కలుపుకొని మనకు తగినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ఉల్లిపాయలు తగినంత మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తగినంత ఉల్లిపాయలు కట్ చేసుకొని మనం కొంచెంసేపు ఒక 15 minutes నానబెట్టిన శనగపిండిలోకి కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న దాంట్లోకి ఒక స్పూన్ కారం వేసుకొని మళ్ళీ అంతా ఆనియన్స్ అన్ని కలిసేటట్లు కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. అన్ని మిక్స్ చేసిన తర్వాత అలాగే ఆయిల్ వేసుకొని కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని బాగా నూనె మరగబెట్టాలి. బజ్జీలు వేసిన తర్వాత మనము ఇక్కడ బజ్జీలు పక్కన వేసుకోవడానికి ఒక టిష్యూ పేపర్ ఒక ప్లేట్ మీద పెట్టుకొని ఆయిల్ పీల్చుకునేటందుకు పెట్టుకోండి రెడీగా. ఆయిల్ బాగా మరిగిన తర్వాత చిన్న చిన్నగా తీసుకొని మనం వేసుకోవాలన్నమాట. నన్ను తీరా ఇప్పుడు ఇలా వేసుకొని కొంచెం బాగా బజ్జీలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా పక్కన వేసుకోవాలి. వేడి వేడి పకోడీ. ఇది ప్లేట్లు నేను అన్నం పెట్టుకున్నా. పప్పుచారు, వేడి వేడి పకోడీ. పకోడీ అయితే పచ్చిగా ఉంది. బాగా అన్నము, పప్పు, పకోడీ